కార్యక్రమంలో భాగంగా నాకు ఘన స్వాగతం పలికిన మా కోట్పల్లి మండల కొత్తపల్లి సర్పంచ్ మల్లయ్య గారికి, అట్లాగే సంగమేష్ గారికి, యువ నాయకులకు నాకు అన్యతా భావించదండి చాలా మంది పేర్లు తెలియవు. మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మా మైనార్టీ సోదరులకు, ముఖ్యంగా నాతో పాటు ఇంతవరకు ఎండలో తిరిగిన మా అక్కలకు, చెల్లెలకు, అందరికీ తండ్రి సమానులైన పెద్దలకు అందరికీ పేరుగా మనస్ఫూర్తిగా నమస్కారాలు. మరి ఏదైనా సరే మనం ఒక మాట అనుకుంటాం, ఎందుకంటే మంటి పనికైనా ఇంటోన్ ఉండాలి అంటాం. మరి అదే మనకు ఇంటోన్ లాగా ఈ రోజు సారు మరి గెలిచి మన మధ్యలో ఉండి సేవలు అందిస్తున్నాడు అనేది అందరికీ ఎక్కనే. సాది దారూర్ మండలము కెరెల్లి అందరికీ తెలుసు కదా. చాలా మంది ఇక్కడ మా ఊరు అడవిలో కూడా ఉన్నారు, ఇద్దరు ముగ్గురు కలిసి నాకు. ఇప్పుడు నేను ఈ రోజు గడప గడపకు ప్రచారం చేసిన. మరి ఎందుకు చేసిన, గతంలో కూడా నేను ఇంతవరకు వచ్చిన మన మోపల్లి ఆ గ్రామాల వరకు వచ్చిన, కానీ కొత్తపల్లి గ్రామానికి రాలేదు. కానీ నా దగ్గర చాలా మంది పేషెంట్లతో బంధం ఉంది, ఎంతో మంది నా దగ్గర చూపించుకున్నారు. ఈ రోజు 5 సంవత్సరాలు ఉన్నాయి వాళ్ళ పిల్లలకంట కాన్పులు చేపించుకున్నారు చాలా మంది. మరి మా సబితా ఆనంద్ దవాఖాన ద్వారా ఎంతో మంది పరిచయం అయ్యారు. అదే సబితా ఆనంద్ ఫౌండేషన్ ద్వారా మేము ఎన్నో సేవలు అందించాము. ఇందాక కూడా అక్కడ చెప్పిన చాలా మందికి. మరి ఆ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సేవలు అందించిన. ముఖ్యంగా మరి కరోనా టైంలో కరోనా మనకి 2 ఏళ్ళు ఊపిరి తీసిందా, మనల్ని ఎంతమంది ప్రాణాలను తీసుకుపోయింది. మొత్తం ప్రపంచమంతా అతలాకుతలం చేసింది కరోనా రోగం. ఈ రోజు టీకా తీసుకున్నట్టుకే మనం ఈ రోజు బతికి పట్టాలంటే ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. మరి ఆ కరోనా వల్లే మన ఊర్లో ఇంకా కొన్ని సమస్యలు మిగిలిపోయినాయి. ఎందుకంటే ఆ కరోనాకు రావాల్సిన నిధులని, మనకు గ్రామాలకు రావాల్సిన నిధులని కరోనా రోగంకి పెట్టేసాం. దానివల్ల మనకు కొంచెం పైసలు ప్రభుత్వం నుంచి తక్కువ రావడం జరిగింది. అందుకే నేను ఏమంటున్నా అంటే, గ్రామస్తులను ఏం కోరుకుంటున్నా అంటే, మనకు గ్రామాభివృద్ధి కావాలి అంటే చాలా మంది ఎన్నికలకు వస్తుంటారు, పోతుంటారు, ఓట్లు అడుగుతుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వస్తారు. కానీ మీరు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది, ఆలోచన చేయాల్సింది వ్యక్తిని. దాని పార్టీ వెనక ఎవరున్నారు, ఆ వ్యక్తి ఎట్లాంటోడు, మరి ఏమైనా చేసిండా, మనకు గతంలో ఏమైనా చేసిండా, ఆ వ్యక్తి ఎట్లాంటోడు అనేది మీరు ముఖ్యంగా ఆ విషయము మీరు ఆగం కాకుండా ఆలోచన చేయాల. అసలు మరి కాంగ్రెస్ వాళ్ళు ఈ రోజు ఓట్లు అడగడానికి వస్తున్నారు. వాళ్ళు కరోనా టైంలో ఒక్కరినన్నా అరుచుకున్నారా? మీకు అసలు ఒక్కసారైనా వాళ్ళు ఇంటికి వచ్చి ఇట్లా నిత్యావసర సరుకులు కానీ, లేకపోతే కరోనాకు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ మరి ఇల్లును అరుచుకున్నారు సారు. చాలా వరకు మరి సర్పంచులతో కూడా, ఎంపీటీసీలతో కూడా, అందరితో కూడా వాకప్ చేసుకుంటుండే. ఇంకేమైనా ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా కరోనా టైంలో, మరి ఎట్లున్నారు, అందరు మంచిగానే ఉన్నారు కదా అని అందరికి ఫోన్ల ద్వారా కూడా అనుకుంటుండే మన ఎమ్మెల్యే సార్. మరి ఇంత మంచిగా చేస్తున్నారు, మరి మంచిగా చేసే అభ్యర్థిని మనము గెలిపించుకుందామా, లేకపోతే మరి కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఇప్పుడు 24 గంటల కరెంటు మనకి ఇస్తున్నారు. అందరికి తెలుసు కదమ్మా, 24 గంటల కరెంటు మనకి ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళేమో 3 గంటల కరెంటే చాలు 3 ఎకరాలు ఉండాలకు అంటారు. ముఖ్యంగా మా రైతులను గుర్తు పెట్టుకోవాల్సింది, 3 గంటలు చాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకు అంటారు. మరి 3 గంటల కరెంటు సరిపోతుందా? సరిపోతుందా? మరి ఎక్కడ రాత్రి గతంలో కరెంటు లేని అవస్థలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మొదలైనాయి మనకు. నిజంగా చెప్పాలంటే అప్పుడు మనము నీళ్లు సేన్లకు పెట్టడానికి వెళ్ళిపోయి పాము దర్శి ఎంతమంది ప్రాణాలతో పోయిండ్రు. మరి ఈ పొద్దు రైతు ఆత్మహత్యలు తగ్గినాయి అంటే ఎవరు కారణము? కేసీఆర్ సార్ కారణం. మరి మనకు పంటలకు ఎంతో కష్టం కాకుండా మనకు రాగుబడి పైసలు ఇవన్నీ కూడా పెట్టుబడి రైతు బంధు డబ్బుల ద్వారా మనకు అందుతున్నాయి. మనకు అదే రైతు బంధు డబ్బులు ఈ పొద్దు ఇవ్వకుండా ఏం చేసిండు కాంగ్రెస్ ఓ రోజాలగా మొత్తం ఢిల్లీకి లెటర్ రాసిండు, రైతు బంధు డబ్బులు ఆపేయాలా, ఎక్కడ మన కేసీఆర్ సార్ ఓటేస్తారో అని, కారు గుర్తుకు ఓటేస్తామో అని వాళ్ళు రైతు బంధు డబ్బులు ఆపాలని వాళ్ళు ఢిల్లీకి లెటర్ రాసేది. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, వాళ్ళు ఎంత ఓర్వజాలకున్నారో. వాళ్ళు పనులు చేయరు. వాళ్ళకు 57 ఏళ్ళు అధికారం ఇచ్చినాం, 11 సార్లు ఛాన్స్ ఇచ్చినాం. మనం అనుకుంటాము ఏమైనా ఇప్పుడు చేతి గుర్తలు వస్తున్నారు కదా అని అనుకుంటాం. ఏం చేసిందని వస్తున్నారు వాళ్ళు? వాళ్ళు చేసింటే చక్కగా చేసింటే మనకి పొద్దు రోడ్లు కానీ మన ఇంటి ముందర గల్లీ తిరిగినాయి. నీళ్లు ఎన్ని పోతున్నాయి, మరి ఇంటి ముందర చిన్న కాలువల ద్వారా నీళ్లు పోతున్నాయి. మరి ఈ రోజు వాళ్ళు మంచిగా చేసింటే మనకు రోడ్లన్నీ మంచిగా ఉంటుండే కదా. మరి కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత మార్పు మీరు అందరూ గమనించాలా. మరి కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత ఎట్లా మనం విత్తనాలు వేస్తేనే షెడ్లు అయితాయా? ఎవరైనా సరే మనం విత్తనం వేసిన తర్వాత అది ఒక దశల వారీగా వస్తుంది మొక్క అనేది.
అట్లానే మరి కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత ఎన్నో బాగు చేసుకున్నాం. ప్రతి ఒక్కరికి మరి ఈ రోజు కోడలు అన్నం పెట్టేది ఏమైనా బాధపడే అక్కలేదు. ఎందుకంటే పింఛన్లు ఇస్తున్నారు. మరి భర్త ఏ కారణం చేతనైనా వదిలిపెడితే ఆ బిడ్డ ఆ కోడలు అనేదామో బాధపడాల్సిన అవసరం లేదు. ఒంటరి మహిళ ధైర్యంతో బతుకుతుంది. ఎందుకు బతుకుతుంది? వాళ్లకు ఆసరా పింఛన్లు ఇస్తున్నారు. అదే మరి మూడోసారి ఓటేస్తే మరి 2000 నుంచి 5000 అయితే గుర్తు పెట్టుకోండి. మరి కేసీఆర్ సార్కు కారు గుర్తు ఓటేస్తే 2000 నుంచి 5000 అయితే మరి ఈ పొద్దు మరి చాలా మంది సౌభాగ్య లక్ష్మి అని మరి 3000 కూడా ఇస్తున్నారు కేసీఆర్ సార్. ఇప్పుడు అత్తరికి పెన్షన్ వస్తుందా? మరి కోడళ్ళకు కూడా 3000 సౌభాగ్య లక్ష్మి 18 ఏళ్ళు నిండిన తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు కూడా 3000 పెన్షన్ అందుకోబోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒకటి జీవన వృత్తి కల్పించాలి. చాలా మంది ఆడపిల్లలు కొంతమందికి కొన్ని వసతులు ఉంటాము, వాళ్ళకి ఏదో ఒక విధంగా జీవన వృత్తి కల్పిద్దామని 3000 సౌకర్యం చేసేది. మళ్ళీ మహిళా సమాఖ్య గ్రూపులు ఉన్నాయి కదా చాలా మంది, పొరుగు సంఘాల గ్రూపులు ఉన్నాయి చాలా మంది. వాళ్ళందరూ ఇట్లా ముచ్చట్లు పెట్టుకోవడానికి కానీ మీటింగులు పెట్టుకోవడానికి కానీ వాళ్ళకు సొంత బిల్డింగ్, మన ఊర్లో బిల్డింగ్ ఉందా? ఇట్లా బిల్డింగ్ పెట్టుకోనిక ఎక్కడ పెట్టుకుంటారు? డ్వాక్రా మహిళా భవనం ఉందా? అట్లా కొంతమందికి కొన్ని చోట్ల లేవు, ఈ వసతి లేదు. అట్లా ఉన్న వాళ్ళకి బిల్డింగ్ కూడా కట్టిస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది అనుకుంటారు ఇప్పుడు గతంలో అన్ని తెలుసు మనకు కేసీఆర్ సార్ యొక్క సంక్షేమ పథకాలు. రైతు బీమా ఎందుకు వస్తుంది? చాలా మందికి ఇప్పుడు అన్న చెప్పింది, చాలా మందికి వచ్చింది రైతు బీమా. 5 లక్షలు ఇస్తారు రైతు బీమా. రైతు ఏ కారణం చేతనైనా చనిపోతే 5 లక్షల బీమా వస్తుంది. మరి భూములు లేని పరిస్థితి ఏంది అని చాలా మంది అనుకుంటారు. మాకేం పొలం లేదు, ఏం లేదు, ఎట్లు ఇస్తారు, మేము ఎట్లా బతకాలా అని అనుకుంటారు. అయితే వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా 5 లక్షల బీమా చేపిస్తున్నారు సార్ కేసీఆర్ సార్. నెల కింద కిస్తీ అని కడతారు మీకు మీ పేరు మీద 5 లక్షల బీమా చేపిస్తారు భూములు లేని కూడా. మరి అందరు గుర్తు పెట్టుకోవాలి. కొంతమందికి ఏమో మనము రేషన్ కార్డు ద్వారా ఏమొస్తాయి, కంట్రోల్ బియ్యం వస్తాయి, దొడ్డు బియ్యం వస్తాయి. చాలా మందికి దొడ్డు బియ్యం తింటేనే కొంచెం కడుపు నిండా ఉంటది అనేది నమ్మకం. కానీ ఇప్పుడు ఈ మధ్య మనకు కరెక్ట్ టైంకి వర్షాలు పడుతున్నందుకు, పుష్కలంగా ఇవి వరి పంట పండుతున్నందుకు ఎన్నో కొన్ని కోట్ల ధాన్యం మనకు వరి వస్తుంది. దానివల్ల మనకు సారు సన్న బియ్యం ఇస్తున్నది. అందరికి మా మహిళలందరూ గుర్తు పెట్టుకోవాలా. అందరికి రేషన్ కార్డు ద్వారా రేపు కారు గుర్తుకు ఓటేస్తే ఏప్రిల్ నెల నుంచి రేషన్ కార్డు ద్వారా ప్రతి ఒక్క ఇంటికి అర్హులైన ఇళ్ళకందరికి సన్న బియ్యం. మరి మనం సన్న బియ్యం తింటుంటేవా? పండగ పబ్బమ్మ వస్తేనే సన్న బియ్యం తెచ్చుకుని ఇంత బగారాలను చేసుకుంటాం. చాలా మంది మరి ఏదో పిల్లలు హాస్టల్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకు సన్న బియ్యం వండుతుంది. అంతేగాని ఇప్పుడు మన పిల్లలకు కూడా హాస్టల్లో సన్న బియ్యం వండుతున్నారంటే ఎవరి వల్లది? కేసీఆర్ సార్ వాళ్ళు గుర్తు పెట్టుకోవాలా. ఈ పొద్దు వాళ్ళందరూ మంచిగా చదివి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా అవుతున్నారంటే ఎవరి వల్లది? కేసీఆర్ సార్ వల్ల. మరి ఎన్నో గురుకుల పాఠశాలలు తయారు చేస్తుండ్రు. ఈ పొద్దు నేను కూడా పేదరికం నుంచే వచ్చిన చాలా మంది. నేను ఈ రోజు మరి రిజర్వేషన్లు ఉన్నందుకే ఒక డాక్టర్ నైనా. చాలా మందికి పేదోళ్లకు మరి కోచింగ్ సెంటర్లు పంపించాలంటే లక్షల కొద్ది డబ్బులు కావాలి. మరి అన్ని పైసలు ఉంటాయి మరి కూలి కష్టం చేసుకునే వాళ్ళకు? రెక్కాడితే గానీ డొక్కాడదు మనకు. అట్లాంటి వాళ్ళు కూడా మన పిల్లలకి కోచింగ్ సెంటర్లు ఇప్పించి నాలాగా డాక్టర్లను, ఇంజనీర్లను ఇంతమందిని తయారు చేస్తున్నాడు సారు. అమెరికాకు పోవాలన్నా కూడా 20 లక్షల డబ్బులు ఇస్తున్నాడు. అందరు గుర్తు పెట్టుకోవాలి. ఇవన్నీ మీకు ఎరగంగా కాబట్టి చేస్తున్నారు. మీకు ఏం తెలుస్తుంటది? ఆధార పింఛన్ల గురించి తెలుస్తుంది. మరి పిల్లల పెళ్లిలకు మరి కళ్యాణ లక్ష్మి పైసలు కూడా ఇవ్వబట్టి చాలా మంది కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా వచ్చినాయి మన ఊళ్ళో. సార్ వచ్చి ఇచ్చిండే ఎంతమందికి ఇచ్చింది? చేతులు ఎత్తండి. మరి ఇంతమందికి వచ్చింది, ఇంటికి వచ్చి ఇచ్చింది. మరి కళ్యాణ లక్ష్మి పైసలకు మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చిండ్రా? చెక్కు తీసుకున్నప్పుడు పైసా లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా తల్లుల అకౌంట్ లో డబ్బులు పడతాయి. 1,110,000. మన సొంత మన్న కూడా ఏదో ఒకటి ఇంకా చెల్లెని అదే డబ్బులు లేవు బడివాసంలో ఒకటి కొనిస్తా అని తప్పించుకుంటారు. అవునా? మరి ఎవరో ఏమో చుట్టం కాదు, పక్కం కాదు, మన బిడ్డలకు మేనమామయ్యి ఈ పొద్దు 1,116 మనకు కట్నం చదివిస్తున్నారు. అది గుర్తు పెట్టుకోవాలా. చాలా మంది అంటారు మరి 1,116 ఇది ఇస్తున్నారు కదా, అవన్నీ మన డబ్బులే అంటారు. మరి వాళ్ళ గవర్నమెంట్ లో ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆదుకున్నాడా మనల్ని? ఇన్ని స్కీములు పెట్టిందా? మనం కేసీఆర్ సార్ని ప్రతిసారి ఏదో ఒక రూపంలో తలుచుకుంటాం. మరి నీళ్ళ సమస్య ఎట్లుంటుండే? నీళ్ళ సమస్య ఎవరైనా ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు బిందెలు పెడుతుంది రోడ్ల మీద. చాలా మంది ఆ బిందెలకి ఎన్నో కిలోమీటర్ల దూరం కూడా మనం మోసుకొచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని తండాలలో అయితే చెలిమ నీళ్లు కూడా తాగిన సందర్భాలు ఉన్నాయి.
మరి ఇప్పుడు మాత్రం మరి ఇంటి ముందుకే నల్ల వచ్చిందా లేదా? మరి అంత ఇంకా కొంతమందికి ఏదైనా సమస్య ఉండొచ్చు, అంటే కొంతమంది కొత్త కట్టుకున్న ఇల్లు ఉండేవి, అవి వాటర్ ప్రాబ్లం ఉంది, నీళ్ళ సమస్య ఉంది, అది కూడా తీరుస్తామని మా సర్పంచ్ అన్న చెప్పిండ్రు. అది కూడా తొందరలోనే పరిష్కారం చేసుకుంటాం. మరి నీటి సమస్య తీర్చే 24 గంటలు కరెంట్ ఇవ్వబట్టే పిల్లల పెళ్లిల కళ్యాణ లక్ష్మి, అదే మన ముస్లిం సోదరుల ఇళ్లలో పెళ్లిలకు షాదీ ముబారక్, తర్వాత ముస్లింలను కూడా చాలా మంచిగా చూసుకున్నారు సారు. అంతకుముందు ముస్లింలను ఓటేపించుకొని వదిలేస్తుంది. కానీ మన కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత ముస్లిం స్కూళ్లను చాలా వరకు, మైనార్టీ స్కూళ్ళను 200 వరకు పెంచింది. అంతకుముందు గతంలో ఏం లేవు, ఒక 50 వరకే ఉన్నాయి, ఇప్పుడు 200 దాకా పెంచింది. తర్వాత మళ్ళా దర్గాలలో ఇది ప్రార్థన చేస్తుంటారు కదా వాళ్ళంతా, అవి చదువుతుంటారు. మౌజంలకు ఇమాంలకు కూడా గౌరవ వేతనం ఇస్తున్నారు. మరి ఇన్ని చేస్తున్నాడు, మరి సార్ని మరి గుర్తు పెట్టుకోవాలా? మరి అదే ఇప్పుడు అన్ని వాళ్ళ పథకాలన్నీ తింటున్నాం. చాలా వరకు ఇంత సుందరంగా మనము పల్లె ప్రగతి ద్వారా మన గ్రామాలనంటే తీర్చిదిద్దుకుంటున్నాం. మరి యువకులకు చిన్న ఎంగు వయసులో ఉన్న పిల్లలకు అందరికీ క్రీడా ప్రాంగణాలు, తర్వాత మరి పల్లె ప్రకృతి వనము, రైతు వేదికలు, రైతులు ఏవైనా చర్చ పెట్టుకోవాలన్నా, మీటింగులు పెట్టుకోవాలన్నా మరి ఇప్పుడు రైతు వేదికలు, తర్వాత పల్లె దవాఖానాలు, ఇవన్నీ కూడా ఎవరి వల్ల అయినాయి? కేసీఆర్ సారు మన గ్రామాభివృద్ధికే ఎంతో కష్టపడుతున్నారు. మరి రైతులను గతంలో ఎవ్వరు పట్టించుకున్న పాపాన పోలేదు. మరి రైతు బంధు, రైతు బీమా, చాలా మంది రైతులు బతకలిగే పోలేదు, బొంబాయికి పోతుంది. కానీ ఇప్పుడు మాత్రం మన ఊళ్ళకే తిరిగి వస్తుంది. ఎక్కువ మంది వ్యవసాయం మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వ్యవసాయం చేసుకుంటే మంచిగా ఉంటాయి, పైసలు ఎక్కువ వస్తున్నాయి, మంచిగా పంటలు పండుతున్నాయి అనే ఆశతో మళ్ళీ వ్యవసాయం మీదనే మొగ్గు చూపుతున్నారు. మరి ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలా? సారు ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నాడు, అవి కరెక్ట్ గా అమలు అయ్యేటట్టు చూసేది మన ఆనంద్ సార్. మన ఆనంద్ సార్కి తెలియని విషయం మీ అందరికీ తెలుసు. ఆనంద్ సార్ ఏం చేస్తున్నాడు, ఏం కథ అనేది. అంతకుముందు గతంలో ఎమ్మెల్యేలు గెలిస్తేనే సార్ కథం హైదరాబాద్ లో ఉంటుంది, కానీ ఇప్పుడు మాత్రం మేము వికారాబాద్ లోనే ఉంటాం. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇందాక మన వైస్ ఎంపీ ఉమా చెప్పినట్లు మరి సారు ఎవరు మధ్యవర్తిత్వం లేకుండానే ఎవరి సమస్యలైనా పరిష్కారం చేస్తున్నాడు. మరి అట్లాంటి నాయకుడిని ఎన్నుకుంటారా? మరి స్ట్రాంగ్ లీడర్ని ఎన్నుకుంటారా, రాంగ్ లీడర్ని ఎన్నుకుంటారా అనేది మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలా. మరి ఎప్పుడో చుట్టం సూపు వచ్చి మనల్ని ఊరికే, మన ఆడపిల్లలకైతే కొంతమంది గతంలో ఎమ్మెల్యే అంటే కూడా తెలియదు చాలా మందికి. కానీ సారు మీతోనే నేను కార్యక్రమం ద్వారా ప్రతి ఊర్లో సమస్యలు పరిష్కారం చేసిండు. ఈ పొద్దు కొన్ని వీలైనవన్నీ చేసిండు, కొన్ని వేపు తర్వాత మెల్లగా ఆ పెద్దల సమస్యలు కొన్ని మెల్లగా అయినాయి పనులు. మరి ఈ రోజు గ్రామాలకు కూడా ఎన్నో నిధులు ఇచ్చింది. ఈ రోజు రోడ్లు ఎంత మంచిగా ఉంటాయి. ఒక డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ తప్ప, కాలువలలో చిన్న కాలువలలో నీరు పోవడం తప్ప చాలా వరకు అయితే 70% రోడ్లు కూడా మంచిగా ఉన్నాయి. మరి అవన్నీ బాగు చేసుకుందాం. మరి సారు ఎప్పుడు అందుబాటులో ఉండి ఇక్కడే మనకు సేవలు అందించే మరి నాయకుడిని మీరు ఎన్నుకుంటారా? ఈ పొద్దు ఊరికే కళ్ళబొల్లి మాటలు చెప్పి మేము చేస్తాం మేము అన్ని చేస్తాం అంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు చేసిన దుస్థితి వల్లనే ఈ పొద్దు మనం ఎన్నో కష్టాలు పడి మనం మెల్లమెల్లగా బాగు చేసుకొని అందరి ఇంట్లో సంతోషం ఉంది. ప్రతి ఒక్కరింట్లో ఏదో ఒక రూపంలో మన సంక్షేమ పథకాలన్నీ మనం మంచిగా అవుతున్నాం. మరి అదే శాతగాళ్ళకి వికలాంగులకు కూడా 4,000 పెన్షన్ చేసేది. మొన్న తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలైన శుభ సందర్భాన 4,000 చేసేది. మరి ఇప్పుడు 3వసారి కారు గుర్తు ఓటేస్తే వాళ్ళకు కూడా 4,000 నుంచి 6,000 అవుతుంది. అందరూ గుర్తు పెట్టుకోవాలి. చాలా మందికి ఇప్పుడు ప్రైవేట్ దవాఖానకు పోవాలన్నా ఏమైనా సరే లక్షలు ఖర్చు. మరి అవన్నీ బిల్లులు కట్టే సీఎంఆర్ఏ ఫండ్లు కూడా ఇప్పించారు మన గ్రామంలో చాలా వరకు సార్. అంతేకాకుండా మరి ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్య రక్ష 5 లక్షలు ఉంటుంది ఆరోగ్యశ్రీది. అయితే ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్య రక్ష కింద 15 లక్షలు చేసింది. మరి తర్వాత లాగిన్ పట్టాలు ఎవరివైతే ఉంటాయో లాగిన్ పట్టాలు మనం అవి వాటి వల్ల ఫాయిదా ఏముండదు, కొనలేము అమ్మలేము. మరి వాడి కూడా అది అమ్ముకునే హక్కు కూడా మనకు కేసీఆర్ సార్ మనకు పట్టా కల్పిస్తున్నాడు అనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇన్ని వసతులు చేస్తున్నారు, మరి ఇంత పేదల సంక్షేమానికి ఇంత మంచి చేస్తుంది. పిల్లలకు పెద్దలకు మరి పుట్టినప్పటి నుంచి సత్యంత దాకా వైకుంఠ ధామాలు ఇవన్నీ మంచిగా చేస్తున్నారు. మరి వీళ్ళన్నా నమ్ముతామా? ఈ పొద్దు మరి 3 గంటల కరెంట్ ఏమన్నా నమ్ముతామా? మా అత్తను అన్నా చెప్పండి అమ్మా. మరి 3 గంటల కరెంటుకు ఓటేస్తారా? కాంగ్రెస్ వాళ్ళకి 24 గంటల కరెంట్ ఇచ్చే మన కారు గుర్తుకు ఓటేస్తారా? కారు గుర్తుకు ఓటేస్తారా? మరి ఆనంద్ సార్ లాంటి మనకు అందుబాటులో ఉండే నాయకుడిని మీరు ఎన్నుకుంటారా? చుట్టం సూపులాగా వచ్చే కాంగ్రెస్ అభ్యర్థులను ఎన్నుకుంటారా? అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకుంటే రేపు పొద్దున మనకు దమ్ము ధైర్యం, ఓటు చేసినామనే ధైర్యంతో రేపు పొద్దున పనులన్నీ చేపించుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా మంది వాళ్ళు మోసపూరిత మాటలు అంటారు.
సార్ ఒక్క పైసా తీసుకురాలేదు అంటారు. మరి ఇప్పుడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ 96 కోట్లు పెట్టి తీసుకొచ్చిన ఘనత మన సార్ది. వికారాబాద్ సమస్యల గురించి అడిగి అసెంబ్లీలో అడిగింది మరి సార్, మన ఆనంద్ సార్. గతంలో కాంగ్రెస్ లో ఉండే ఎమ్మెల్యేలు ఎవరు కుడుకు తీసుకుంటే ఎడగబంచీలో కూర్చొని అసెంబ్లీలో, మరి అదే సారు మొత్తం కష్టపడి మన వికారాబాద్ సమస్యలు ఏమున్నాయి ప్రతి గ్రామంలోని చాలా వరకు అయితే సమస్యలను వికారాబాద్ అసెంబ్లీలో పెట్టి మనకి ఈ రోజు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండ్రు, తర్వాత ఆయుష్ దవాఖానే తీసుకొచ్చిండ్రు, ఐసీయూ సెంటర్ తీసుకొచ్చిండ్రు, మహిళా డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిండ్రు, ఎన్నో తీసుకొచ్చిండ్రు. మరి ఇవన్నీ చేస్తూనే ఉన్నాము. అందుకే మళ్ళీ మంచి నాయకుడు కావాలంటే మనం ఆయనకే ఓటేస్తే, మన కారు గుర్తుకు ఓటేసి మన ఆనంద్ సార్ని గెలిపించుకుంటే రాబోయే 5 ఏళ్లలో కూడా మనం మంచిగా చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది వీళ్ళు ఏం చేస్తారంటే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు 100 మంది ఉంటారు, 90 మందికి పెన్షన్లు వస్తాయి, 10 మందికి ఏదైనా కారణం చేత కొంచెం ఉమ్మర్ తక్కువయ్యో లేకపోతే వేరే ప్రాబ్లం ఉంటే రాకపోవచ్చు. వాళ్ళకి ఏం చేస్తారు, వీళ్ళు మీటింగ్ పెట్టి ఇట్లనే ఈ జాగాలోనే మీటింగ్ పెట్టవచ్చు. పెట్టి మీకు రాలే కదా పెన్షన్లు, మీకు కళ్యాణ లక్ష్మి చెక్ రాలే, మీకు ఆ బంధు రాలే ఈ బంధు రాలే అని రెచ్చగొడతారు. అట్లా రెచ్చిపోవద్దు. మనం అన్ని బాగు చేసుకుందాం. అన్ని మనం కారు గుర్తుకేస్తే అన్ని పథకాలు మళ్ళీ మనకు వర్తిస్తాయి. మనకు అవన్నీ సంక్షేమం, పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, గృహలక్ష్మి, బీసీ బంధు, ఇంకా అన్ని బంధువులు మనకు రావాలి అంటే ఎవరికి ఓటేయాలి? కారు గుర్తుకు ఓటేసి మరి ఆనందాన్ని గెలిపించుకుంటే మనకి ఇవన్నీ పనులు అవుతాయి. దయచేసి ఎవరు రెచ్చిపోవద్దు, వాళ్ళు అనే మాటలకు ఎవరు బాధపడద్దు. మేము ప్రతి ఒక్కరికి పెన్షన్లు తెప్పించే బాధ్యత కూడా మాది. నేను మీ అందరికి మాట ఇస్తున్నా. ఇందాక నేను చూసిన 2-3 పిల్లలు వికలాంగులు, తర్వాత కాలు చేతి పడిపోయింది, చిన్న వయసు పిల్లలు, వాళ్ళందరినీ కూడా నేను దృష్టిలో పెట్టుకుంటా. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది, కొంతమంది అడిగింది రుణమాఫీ కావాలని బాధపడిండ్రు. వాళ్ళకు కూడా అసలు ఏం ప్రాబ్లం ఉంది అనేది కనుక్కుందాం. ఫస్ట్ ఏం సమస్య ఉంది, ఎందుకు కాలేదు, మరి తర్వాత వీళ్ళకి ఎందుకు పెన్షన్ రాలేదు అనేది ప్రతి ఒక్కటి కూడా మేము వాకప్ చేసుకొని మేమందరినీ మల్లయ్య ద్వారా ఇంకా తర్వాత మన పార్టీ నాయకుల ద్వారా అన్ని విషయాలు మేము కనుక్కొని అందరికీ చేపించే బాధ్యత మాది. వాళ్ళు అన్నంత మాత్రాన్ని మీరు రెచ్చిపోవద్దు, మీరు ఆగమయ్యి నిర్ణయం మార్చుకోవద్దు. మనం కారు గుర్తుకు ఓటేస్తేనే మనకు భవిష్యత్తు మంచిగా ఉంటుంది. ఇందాక మన వైస్ ఎంపీకి ఉమా చెప్పినట్టు రాబోయే రోజుల్లో కానీ మనకు ఇప్పుడు ఉండే రోజుకు కానీ విలువ పెరిగేది కారు గుర్తుకు ఓటేస్తేనే అని మీ అందరికీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ సార్ని మళ్ళీ 2వ ఎమ్మెల్యేగా గెలిపించి భారీ మెజార్టీ కొత్తపల్లి గ్రామస్తులు ఇస్తారనే ఒక నమ్మకంతో ఈ రోజు మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేసుకుంటూ ఇంతసేపు మీరందరూ నాకు సహకరించి ఎండలో నాతో పాటు తిరిగినందుకు మరి నాకు కూడా మంచిగానే అయింది. ప్రతి ఒక్కటి కూడా నేను కూడా ఈ రోజు తిరిగి ఏముండే మన కొత్తపల్లి గ్రామంలో అనేది నేను గుర్తించగలిగిన ఈ రోజు నేను మరి సంతోషంతోనే పోతున్నా. తొందరలోనే మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనే ఆశతో మీ అందరికీ కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ప్రతి ఒక్కరికి ఇంతవరకు ఈ కార్యక్రమానికి సహకరించే ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ.